పార్టీ పరంగా సంస్థాగతంగా ఏం లేదు కదా. ఇక వైసీపీ ఓటర్లు ఇక్కడ సాధారణంగా అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో 100కి 60%, 50% పోలింగే ఎక్కువ నమోదవుతూ ఉంటుంది. దాంట్లో అంటే ఎంతమంది మామూలుగానే లైట్ తీసుకుంటుంటారు. ఇక పర్టికులర్గా ఇట్లాంటి సందర్భంలో లైట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. అంటే మా వైసీపీ అభ్యర్థి లేడు అనుకోండి, వాళ్ళు సాంతం పక్కెళ్ళిపోవచ్చు, ఎలక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎంతమంది కోట్లు ఉన్నారు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100కు ఒక 50 మంది అవాయిడ్ చేస్తారు, మిగిలిన 50 మంది ఇందులో ఎవరికన్నా ఓటేయచ్చు. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పరీక్షలను సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎందుకో సుముఖత వ్యక్తం చేయట్లేదు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం నుంచి చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ సవాళ్ళు లేదు. అధికారం ఎవరి చేతికి వస్తుంది, ఓన్లీ ప్రధాన ఎన్నికలు మాత్రమే సీరియస్గా తీసుకుంటున్నారు, అక్కడ మాత్రమే పోరాడుతున్నారు. మిగతాదంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతికే వదిలేయడం అనేటటువంటి ఒక నిజాముల నాటి తత్వం పెరిగిపోయింది మనకి. అంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాడిదే రాజ్యం అనేటటువంటిది. వైసీపీ వాళ్ళు తాము అధికారంలో ఉన్నప్పుడు తాము పెత్తనం చెలాయించారు, ఇప్పుడు తెలుగుదేశం అదే పెత్తనం చెలాయిస్తుంది. ఒక డెమోక్రటికల్ స్పిరిట్ పాలిటిక్స్ అనేది ఆంధ్రలో చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇవాళ ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించినే ఉంది, లోకల్ లీడర్లు పోరాడుతున్నారు.